రేషన్ సరుకులు పంపిణీలో అక్రమాలకి చెక్ పెడుతూ వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ స్మార్ట్ రైస్ కార్డ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అంటే స్మార్ట్ ప్రభుత్వం, స్మార్ట్ ఆలోచన, స్మార్ట్ కార్డ్స్. ఎవరి ఫోటోలు లేవు, కేవలం రాజముద్ర అంతే. ఇది విధానం, ఇది పద్ధతి, ఇది వృధా, ఇది పబ్లిసిటీ పిచ్చి. ఇది ఏదైతే దీని మీద మనకి స్కాన్ చేసుకునే ఆప్షన్ ఉందో అక్కడ మనం కుటుంబ సభ్యుల వివరాలు స్కాన్ చేసిన తర్వాత, అలాగే ఈకేవైసీ స్థితి, రేషన్ సరుకుల వివరాలు, అలాగే వారికి కేటాయించిన పరిమాణం, అలాగే రేషన్ పొందిన స్థితి, అలాగే వాళ్ళ యొక్క డిపో వివరాలు. ఈ పబ్లిసిటీ పిచ్చితో పాటు ఒక అభద్రతా భావంలో ఉన్నట్లున్నాడు. ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్నది కొత్తగా మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన తెలుసు, ప్రజలకి తెలుసు. ఫోటో వేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఫోటో వేయడం వల్ల ఎంత ఖర్చు అయి ఉంటుంది? కానీ ఇక్కడ ఖర్చు తగ్గిస్తామంటే రాష్ట్రం ఒక ఆర్థిక పరిస్థితిని గుర్తించి సమస్యలను అవగాహన చేసుకుని కూటమి ప్రభుత్వం ప్రతి రూపాయిని కూడా చాలా బాధ్యతగా ఖర్చు పెడతా ఉంది. ఇది ఇక్కడేనే కాదు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారు కూడా ఆయన శాఖ పరంగా తీసుకున్న నిర్ణయాలు చూడండి. పిల్లలకి ఇచ్చిన బుక్కుల్లో రాజముద్రే కానీ ఫోటోలు లేవు. వాళ్ళకి ఇచ్చిన యూనిఫామ్ లో కానీ ఎక్కడైనా సరే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉంది కానీ పబ్లిసిటీకి దూరంగా ఉండి ఏదో జగనన్న కిట్లు వాళ్ళకి చేసినట్లు పబ్లిసిటీ ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం ప్రజలకి మీరు చేయాలనుకున్న కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంది. అంటే వారు ఎంత పొందుతున్నారు, ఎంత పొందుతారు, ఇవన్నీ కూడా దాంట్లో పొందపరచడం వల్ల ఈ బ్లాక్ మార్కెట్ కి తరలించే ఆ అవకాశం కట్టడి చేయడం జరిగింది. అంటే రేషన్ సరుకులు పంపిణీలో అక్రమాలకి చెక్ పెడుతూ వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ స్మార్ట్ రైస్ కార్డ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అంటే స్మార్ట్ ప్రభుత్వం, స్మార్ట్ ఆలోచన, స్మార్ట్ కార్డ్స్. ఎవరి ఫోటోలు లేవు, కేవలం రాజముద్ర అంతే. ఇది విధానం, ఇది పద్ధతి, ఇది వృధా, ఇది పబ్లిసిటీ పిచ్చి. ఇది ఏదైతే దీని మీద మనకి స్కాన్ చేసుకునే ఆప్షన్ ఉందో అక్కడ మనం కుటుంబ సభ్యుల వివరాలు స్కాన్ చేసిన తర్వాత, అలాగే ఈకేవైసీ స్థితి, రేషన్ సరుకుల వివరాలు, అలాగే వారికి కేటాయించిన